వైఎస్ఆర్సీపీ మహిళా నాయకురాలు నిర్మలా గారు మనతో ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే వీపీఆర్ గారు రాజీనామాపై ఆమె ఇటీవల అంటే జస్ట్ ఇంతకు ముందే ప్రెస్ మీట్ అనేది నిర్వహించారు. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది గల కారణాలు ఏమన్నా పార్టీ అధిష్టానం నుంచి వీళ్ళకి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక కారణంతో ఇంత దూరం వచ్చారు. మేడం నమస్తే. ఏంటి వీపీఆర్ గారు ఇదే విధంగా మనకి పార్టీకి రాజీనామా చేయడంలో ఉన్నటువంటి కీలక నిర్ణయం ఏంటి? అది ఆయన మాట్లాడితేనే బాగుంటుందండి. నిన్ననే ఆయన వైఎస్ఆర్ జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి ఇక అతి తక్కువ సమయం ఉన్నటువంటి రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్టు మనం మీడియాలో చూసాము. ఇంకా ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నారు అనేది ఆయన నోటి వెంట ఆయన్ని మీరు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. మీడియాకి ఆయన సమాధానం చెప్పిన తర్వాత పార్టీ తరఫున మేమేం మాట్లాడాలో అది మాట్లాడతామండి. ఖచ్చితంగా. అయితే మాత్రం ఇంతవరకు మీడియా పరంగా అయితే ఇంతవరకు ఎటువంటి ప్రెస్ మీట్లు నిర్వహించినట్టు దాఖలైతే లేవు. ఇంతవరకు అలాంటి ప్రెస్ మీట్లు జరగలేదు. అదేవిధంగా పార్టీలో ఉన్నప్పుడు కూడా ఆయన చాలా తక్కువగా ప్రెస్ మీట్లు పెట్టేవారు. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన తెలుగుదేశం పార్టీలో అవమానంతో వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం జరిగిందండి. గతంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి రవిచంద్ర గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసేందుకు తీసుకెళ్లడం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు అవమానం చేయడం, ఆయన్ని చాలాసేపు బయట వెయిట్ చేయించడం, అదేవిధంగా ఒక సమావేశాన్ని పెట్టేందుకు కూడా డేటుని నిర్ణయించి ఆ డేట్ని మళ్ళీ పోస్ట్పోన్ చేయించడం, ఇలాంటివన్నీ కూడా అవమానకరమైనటువంటి సంఘటనలన్నీ కూడా ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. వేమిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఎలాంటి పార్టీ అనేది కూడా ఆయనకు బాగా తెలుసండి. అవన్నీ కూడా బాధతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని గౌరవించి ఆయనకు ఒక రాజ్యసభ సభ్యుడిగానే కాకుండా ఎవరైతే అవమానించారో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఆ రోజు అదే జిల్లా అధ్యక్షుడు పదవిని కట్టబెట్టినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అధికార పార్టీలో వైఎస్ఆర్ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారనే విషయం ఆయన నోటి వెంట వినాలని కూడా మాకు కూడా ఉందండి. అంటే ఇద్దరు సత్యమణి తర్వాత వేమిరెడ్డి ఇద్దరు రాజీనామా చేశారా లేకపోతే ఒకరే చేశారా మేడం? మీకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఆయన ఒక్కరే చేసిన లెటర్స్ని మనం మీడియా ముఖంగా చూడడం జరిగిందండి. ఆయన మీడియాతో కానీ ఆయన ఒక సమావేశంలో కానీ మాట్లాడిన తర్వాతే మనం ఏదైనా మాట్లాడగలం. ఆయన్ని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి పదవులు ఇచ్చి ఆయనకి కావచ్చు, వాళ్ళ భార్య ప్రశాంతి గారికి కావచ్చు సత్కరించిన విషయాన్ని వారి ఇరువురు కూడా మర్చిపోరు అన్న విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఈరోజు దక్షిణ భారతదేశ చరిత్రలోనే ఒక మహిళగా ఆ కలియుగ వెంకన్న సేవ చేసుకునే భాగ్యాన్ని ప్రశాంతమ్మ గారికి జగనన్న గారు కల్పించారు. ఆ విషయాన్ని ప్రశాంతమ్మ మర్చిపోదని ఒక మహిళగా నేను అనుకుంటూ ఉన్నాను. ఆయనకి చెప్పండి. అదేవిధంగా ఏదైతే పదవులు ఇచ్చారో పదవుల మీద ఇప్పటికీ వాళ్ళకు ఉన్నటువంటి కృతజ్ఞత భావం మాకుందనేటువంటి ఒక విషయం అయితే బయటకైతే వచ్చింది. ఇంతవరకు మీడియా ముఖంగా రాలేదు అనేటువంటి మా అభిప్రాయం. అయితే మీరు ఇందాక అన్నట్టు టీడీపీ పార్టీలో అతనికి అవమానం జరిగింది, అందుకే అక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారని చెప్పి ఇప్పుడే మీరు అన్నారు. సో అదేవిధంగా మనం ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయనకి అవమానం జరగలేదని మీ అభిప్రాయమా? 100% ఆయన అవమానించే విషయాలు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీలో ఏమీ జరగలేదండి. ఆయన ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన చేయాల్సినటువంటి కార్యక్రమాలు సరిగా నిర్వర్తించలేదేమో అది కూడా ఆయన ఆలోచించుకోవాలి. ఏ కార్యక్రమాలు మరి ఏ కార్యక్రమాలు కరెక్ట్గా నిర్వర్తించలేదు? నియోజకవర్గాల్లో పార్టీకి పనిచేస్తున్నటువంటి నాయకులకి పదవులు ఇప్పించే విషయాల్లో కావచ్చు, పార్టీ కార్యకర్తలతో మమేకమై పనిచేసే విషయంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల్ని పేద ప్రజలకి అందించే దిశగా ఆయన పని చేయలేదేమో ఒకసారి ఆయన ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకనంటే ఒక దివ్యాంగుడికి పెన్షను 1వ తేదీ ఉదయాన్నే 6 గంటకి జగనన్న అందిస్తూ ఉన్నారు. ఆయన చేతుల మీదుగా ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఆయన ఏ దివ్యాంగుడి కన్నా పెన్షన్ని స్వయంగా ఆయన చేత్తో అందించారా? లేదు. ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు స్కూల్స్ చూడండి, పేదల పిల్లల బతుకులు ఎలా మారాయో అలా డైరెక్ట్గా స్కూల్స్ దగ్గరికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమాన్ని అండి, నేను ఆయన పర్సనల్గా చేసే సంక్షేమం గురించి, ఆయన ఆర్థిక బలవంతులు కాబట్టి ఆయన చేస్తున్నటువంటి సేవల గురించి నేను మాట్లాడలేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, ఒక పొలిటీషియన్గా ఆయన కార్యక్రమాలని సరిగా కూడా చేపట్టకపోయినా కూడా పార్టీ ఆయన్ని
ఎప్పుడు కూడా హక్కున చేర్చుకుందే తప్ప ఆయన అవమానపరచలేదు. అంటే మీరు అన్నట్లు పార్టీకి వెన్నంటూ ఉండి ఆయన చేస్తున్నటువంటి వెనక నుంచి సపోర్ట్ ఇస్తున్నటువంటి సపోర్ట్ కరెక్ట్ కాదు, ప్రజల్లో వచ్చి చేస్తేనే కరెక్ట్గా ఉంటుందనేటువంటి అభిప్రాయమా? రాజకీయ నాయకుడు అనేవాడు ఎప్పుడు ప్రజాక్షేత్రంలో ప్రజలకు సేవ చేసుకునేదానికే పనిచేయాలి తప్ప పక్క నుంచి వెనక నుంచి పనిచేసేదానికి ప్రజాక్షేత్రంలోకి రాకూడదండి. లేదు మేడం, వాస్తవానికి ఏంటంటే విపిఆర్ గారు నెల్లూరులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెన్నంటూ ఉన్నటువంటి వ్యక్తి. అతను నడిపిస్తూ ఉంటారు, ప్రతి ఆపదొచ్చినా ఏదొచ్చినా అన్నదండలుగా నిలబడతారనేటువంటిది ఎన్నో ప్రెస్ మీట్లలో మినిస్టర్స్ ఎమ్మెల్యేలు మనం చెప్పినటువంటి విషయం. దానిపై మీరేమంటారు? అది వెనుక నుంచి నడిపించారేమో, ప్రజాక్షేత్రంలో కూడా కనిపించలేదు అని నేను అంటున్నానండి. అది నా అభిప్రాయం. అది వెనక నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉండుండొచ్చు, కానీ పార్టీ ఆయనకి వెన్నుదన్నుగా ఉండి పదవులు ఇచ్చి ప్రోత్సహించిందండి. అంత పెద్ద స్థాయి పదవులు ఇచ్చినప్పుడు ఆయన పార్టీకి మరి ఎలాగైనా సహకరించాలి, పని చేయాలి కదండి. వాట్ ఎవర్ ఇట్స్, అయితే మాత్రం మీ అభిప్రాయాలు అయితే మనకు తెలియజేశారనమాట. అయితే విపిఆర్ గారు ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో కంటిన్యూ అయితే బాగుంటుంది అనేటువంటి మీ అభిప్రాయమా, లేదంటే ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుందని మీ అభిప్రాయం? అదేవిధంగా ఇంకొక క్వశ్చన్, ఈ గతంలో కూడా మీరు టీడీపీ నుంచి వచ్చిన వారే కదా, దానిపై? అవునండి. చంద్రబాబు నాయుడు ఎలాంటి ద్రోహోనని అందరికీ జిల్లాలో అందరికీ కూడా తెలుసు. అవసరానికి వాడుకొని ఎలా మనుషుల్ని పక్కన పెట్టేస్తాడనే విషయం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసండి. అందుకనే నేను చెప్తూ ఉన్నాను, చంద్రబాబు నాయుడు వంక అసలు విపిఆర్ గారు అసలు చూడరని నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఉన్నతమైనటువంటి పదవులనిచ్చి గౌరవించినటువంటి వ్యక్తిగా ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకే వస్తారని చెప్పి నేను ఆయన ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టున్నారని కూడా నేను భావిస్తూ ఉన్నానండి. ఎస్ మేడం, ఫైనల్గా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి చాలామంది నాయకులు ఎవరైతే ఉన్నారో చాలామంది వరకు రాజీనామా చేసి టీడీపీలోకి వస్తున్నటువంటి నేపథ్యం ఈరోజు మనం చూస్తున్నాం. వాటిపై మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు అలా రావాల్సి వస్తుంది? అసలు సీట్లు అనేది ఇక్కడి నుంచి అక్కడికి ఎందుకు మార్చాల్సి వచ్చినటువంటి ఆ విభేదాలు ఎందుకు వస్తున్నాయి పార్టీలో? అంటే ఎక్కడ ఉన్నటువంటి వాళ్ళ ప్రజలకి వాళ్ళే కదా సహాయం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నెల్లూరులో మీరు అన్నట్టు ఇందాక అనిల్ కుమార్ యాదవ్ గారు ఇక్కడి నుంచి నరసరావుపేటకి వెళ్ళారంట. ఇప్పుడు నెల్లూరులో లేకుండా నరసరావుపేటకు పోవడం, అతను నమ్ముకొని ఎంతమంది ప్రజలు అతని అభిమానులు ఇక్కడ ఉంటారు కదా. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి ఇక్కడ? అందుకే కదండి పార్టీ అబ్జర్వర్ని పెట్టారు, పార్టీ సమన్వయకర్తని పెట్టారు. ప్రజలకి సేవ చేయడానికే కదండి. ఇప్పుడు సమన్వయకర్తగా ఖలీల్ భాయ్ గారిని కావచ్చు, అబ్జర్వర్గా పర్వతరెడ్డి గారిని కావచ్చు పార్టీ వెంటనే నియమించింది కదండి. అనిల్ అన్న గారు నరసరావుపేటకు పోయారు కాబట్టి వీళ్ళిద్దరినీ కూడా నెల్లూరు సిటీలో నియమించి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అంటే రాజీనామా చేసే వాళ్ళపై మీ అభిప్రాయం? ఎవరు చేశారు? వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి చాలామంది టీడీపీలోకి వస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాము. మీరు ఎవరో చెప్పండి, డైరెక్ట్ అడగండి ఎవరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం విపిఆర్ను చూసాము, ఇంకా పార్టీ మారలేదు కదండి, పార్టీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా. అలాగే మన ఇటీవల చూసుకుంటే కోటారెడ్డి చాలా రోజుల క్రితం అతను వచ్చేసినటువంటి విషయం. పార్టీని మోసం చేసినటువంటి వ్యక్తుల గురించి నేను మాట్లాడినండి. పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే సీటునిచ్చి ఎమ్మెల్యేని చేసి గౌరవిస్తే పార్టీని మోసం చేసి పక్క పార్టీ ఎమ్మెల్సీకి ఓటేసినటువంటి వాళ్ళని పార్టీ ద్రోహులు అంటారే తప్ప, పార్టీ కండువాలో ఉండంగానే మీరు ఈ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఉండగానే పక్క పార్టీకి ఓటేసినటువంటి వ్యక్తుల్ని మీరేమంటారండి? మీ అభిప్రాయం మీరు చెప్పండి. మీ అభిప్రాయం? మా అభిప్రాయం అయితే ఖచ్చితంగా వాళ్ళందరూ పార్టీ ద్రోహులే. చంద్రబాబు నాయుడు గురించి తెలుసుకున్న రోజు వాళ్ళు పశ్చాత్తాపడక తప్పదు. ఈరోజు గౌరవ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు మనసు మార్చుకొని ఎలాగైతే జగనన్న కోసం మళ్ళీ తిరిగి వచ్చారో అలాగే వాళ్ళందరికీ కూడా సరైన బుద్ధి చంద్రబాబు చెప్తాడు. చెప్పిన రోజు మళ్ళీ కూడా బాధపడాల్సినటువంటి సమయం కూడా త్వరలోనే ఉందని చెప్పి కూడా తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా మైనార్టీలని ఎలా కూడా వాడుకొని వదిలేస్తున్నాడో, టికెట్లు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీలో జిల్లాలో ఉన్నటువంటి మైనార్టీలని ప్రతిపక్షంలో వాడుకొని వాళ్ళకి ఎలాంటి ప్రయారిటీ కల్పించకుండా మైనార్టీలని మోసం చేస్తున్నటువంటి పార్టీ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. పేదల పక్షాన నిలబడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మరొకసారి అందలవెక్కించబోతూ ఉన్నాడు. బడుగుల పక్షాన, బలహీనుల పక్షాన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడింది అని చెప్పడానికి ఉదాహరణ ఈరోజు నెల్లూరు సిటీలో నియమించిన సమన్వయకర్త ఖలీల్ భాయ్ గారే. ఈరోజు మడకసిరిలో ఇచ్చినటువంటి ఒక పేదవాడికి ఇచ్చినటువంటి సమన్వయకర్తగా ఇవన్నీ కూడా ఉదాహరణలే. కాబట్టి చంద్రబాబు నాయుడు ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చేది లేదు.
అవకాశవాద రాజకీయాన్ని మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. అది నమ్మి ఎవరు కూడా అతని పార్టీలోకి వెళ్ళొద్దోనని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్గా ఒకే ఒక మాట, సిద్ధం సభలో జర్నలిస్టుపై దాడి జరిగింది, దానిపైన మీ అభిప్రాయం చెప్పండి మేడం. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏంటనేది? అండి అది అతను ఏదో తెలుగుదేశం జెండా పట్టుకున్నాడు అని చెప్పి అక్కడున్న వాళ్ళు ఎవరో అది చేసిన విషయమే తప్ప అది పార్టీకి ఎలాంటి సంబంధం లేని విషయం. అంటే అతని పైన కేసు కట్టడం జరిగింది, అతను అరెస్ట్ చేయడం కూడా మనం చూసామండి. ఓకే, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అదనమాట మనం చూస్తున్నాం వీపీఆర్కి సంబంధించి నెల్లూరులో జరుగుతున్నటువంటి రాజీనామా పరిణామాలకి, అదేవిధంగా హోరాహోరుగా ఉంటుంది రాజకీయాల పరిస్థితి అంతా కూడా గరం ఎంత రాజకీయ పరిస్థితి ఎన్నికలు ఆరంభమవుతున్న సమయంలో ఇటువంటి వాతావరణం చోటు చేసుకోవడం మేబీ ఎలక్షన్స్ మూమెంట్లో ఇది 2024లో జరగబోయేటువంటి ఎలక్షన్కి సంబంధించి చాలా చాలా దుష్ఫలితాలు అయితే కలగబోతున్నాయని కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం చూస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి పార్టీకి రెండింటినీ కూడా పోటీగా ముందుకెళ్ళేటువంటి అవకాశం. ఇది వాళ్ళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జే అండ్ వీడియో జర్నలిస్ట్ మల్లికార్జున్ సైనింగ్ ఆఫ్.